Hello students, welcome to the class. Welcome to the concept classes by Srikanth. So now we are discussing one word substitution. సో మనం ఇమేజెస్తో అండ్ సెంటెన్స్తో మనం గుర్తుపెట్టుకుంటున్నాము. ఓకే, ఆల్గే సైడ్ అంటే ఆల్గేని చంపడానికి యూజ్ చేస్తాం చూసినాం, దాన్ని ఆల్గే సైడ్ అంటాం. సో ఈ సైడ్ అనే వర్డ్ ఏదైతే వస్తుందో చాలా వరకు అది కిల్లింగ్ అన్నట్టు, కిల్లింగ్ అని దాని అర్థం. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయి. సో హోమిసైడ్ అని ఉంటుంది. సైడ్ అనేది కామన్. హోమిసైడ్ అంటే కిల్లింగ్ ఆఫ్ హ్యూమన్. హిట్ మూవీ ఉంటుంది కదండి, అట్లా హ్యూమిసైడ్ ఇంటర్వెన్షన్ టీమ్ ఆ టైప్. సో సూసైడ్ అంటే కిల్లింగ్ ఆఫ్ వన్ సెల్ఫ్. జీనోసైడ్ అంటే మాస్ కిల్లింగ్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ పర్సన్స్. ఓకే, అండ్ ప్యాట్రిసైడ్ అని ఉంటుంది. ప్యాట్రీ అంటే ఫాదర్ని చంపడం. మ్యాట్రీ అంటే మదర్ని చంపడం. రెగిసైడ్ అంటే రాజుని చంపడం, కిల్లింగ్ ఆఫ్ కింగ్. అండ్ ఫ్రాట్రిసైడ్ అంటే కిల్లింగ్ ఆఫ్ బ్రదర్. సో సోరోసైడ్ ఉంటుంది, కిల్లింగ్ ఆఫ్ సిస్టర్. అండ్ ఇన్ఫాంటిసైడ్ చిన్నపిల్లల్ని చంపడం, ఓకే, ఇన్ఫాంటిసైడ్. అండ్ ఉగ్జోరిసైడ్ అంటే వైఫ్ని చంపడం. సో దీస్ కైండ్ ఆఫ్ కిల్లింగ్స్ ఆర్ దేర్. సో ఆల్గే అంటే ఇక్కడ మనకేంది, ఆల్గే సైడ్ అంటే కిల్లింగ్ ఆఫ్ ఆల్గే, నాచు. సో ఫోబియా అంటే భయం. ఓకే, అండ్ ఇక్కడ ఆల్గోఫోబియా అంటే ఫియర్ ఆఫ్ పెయిన్. అండ్ హైపోకాండ్రైక్ అంటే ఏదైనా తనకు డిసీజ్ లేదు కానీ ఉన్నట్టు తను ఫీల్ అయ్యేదాన్ని హైపోకాండ్రైక్ అంటాం. అండ్ సో ఫోబియాలో చాలా టైప్స్ ఉంటాయి చూడండి. యాక్రోఫోబియా అంటే హైట్స్ అంటే చాలా భయం. ఓకే, క్లస్టరోఫోబియా అంటే క్లోజ్డ్ స్పేసెస్ అంటే కూడా భయం వాళ్ళకి, క్లస్టరోఫోబియా. హైడ్రోఫోబియా అంటే వాటర్ అంటే భయం ఉంటుంది. ఓకే, అండ్ నెక్ట్రోఫోబియా అంటే డార్క్నెస్ ఆర్ నైట్ అంటే భయం. ఓకే, అండ్ ఓఫిడియో అంటే స్నేక్స్ అంటే భయం. ఓకే, అండ్ హీమోఫోబియా అంటే బెల్ట్ అంటే భయం. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫోబియాస్ అనేటివి ఉంటాయి. ఏలియన్ అంటే గ్రహాంతరవాసి. మనకు తమిళ మూవీ కూడా ఉంది, తమిళ మూవీస్ కూడా ఉన్నాయి. ఒకటి ఏలియన్. ఆలిమనీ అంటే ఎక్స్ వైఫ్కి డైవర్స్ అనేది ఇస్తే ఎక్స్ హస్బెండ్ పే చేస్తాడు, దాన్ని ఆలిమనీ అంటారు. ఆలికి ఇచ్చే మనీ. ఓకే, ఆలిటరేషన్ అంటే ఒక ప్రాస అన్నట్టు ఇది. ఓకే, సెల్స్ అంటే సెల్స్ అట్లా వచ్చింది కదా, ప్రాసలాగా మెయింటైన్ చేయడం అన్నట్టు. ఇటిరేషన్ అంటే రావడం. ఓకే, అన్నీ ఒకలాగా రావడం, ఇటిరేషన్. ఓకే, అలువియం అంటే నదులతో పాటు కొట్టుకొని వస్తే చూడండి, దాన్ని అలువియం అంటారు. అంటే ఉండ్రు తెలుగులో చెప్పాలంటే. గంగా అండ్ యూపీ ప్రాంతంలో, గంగా పరివాహ ప్రాంతంలో యూపీలో ఉంటాయి చూడండి, ఆ ప్లేసెస్లో ఎక్కువ ఉంటుందండి ఇది. ఓకేనా, అలువియం సాయిల్ అని ఉంటుంది అక్కడ.
అంటే ఒండ్రు, నదులతో పాటు వచ్చే ఒండ్రు, చాలా ఫెర్టైల్. ఓకే, ఆల్మా మేటర్ అంటే మనం చదువుకున్న స్కూల్ ఉంటుంది కానీ ఆల్మా మేటర్ అంటారు. ఆల్మా మేటర్. ఓకే, ఈ విజిటెడ్ ఈజ్ ఆల్మా మేటర్. ఓకేనా, ఎవరైనా సరే మనం ఆ ప్లేసెస్కి, మనం చదువుకున్న ప్లేస్కి, ఊరికి కావచ్చు, మనం చదువుకున్న ప్లేసెస్కి కావచ్చు, కానీ ఒకసారి వెళ్ళి చూస్తారు. అట్లా ఈ విజిటెడ్ ఈజ్ ఆల్మా మేటర్. ఆల్మనిక్ అంటే ఒక యాన్యువల్ ఇయర్ క్యాలెండర్ ఉంటుంది కదండి, క్యాలెండర్. ఓకే, క్యాలెండర్. చూడండి, క్యాలెండర్ స్పెల్లింగ్ కూడా ఇంతకుముందు చాలాసార్లు అడిగిండు. క్యాలెండర్, లెండ్ వస్తుంది, ఇక్కడ ఏఆర్ వస్తుంది. ఓకేనా, ఎస్ఏలో ఏఆర్ఎస్ఏ ఒక టైపు. లెండ్ అంటే ఇవ్వడం, మనీ ఇవ్వడం, లెండ్. ఓకే, ఆల్మనక్ అంటే యాన్యువల్ క్యాలెండర్. ఆల్ప్స్ అంటే ఆల్పినిజం అంటే ఆల్ప్స్ అంటే మౌంటైన్ తెలుసు కదండి. ఎక్కడ యూరోప్లో ఉంటాయి మౌంటైన్. ఆల్ప్స్ అంటే మౌంటైన్. సో ఆల్పినిజం అంటే మౌంటైన్ క్లైంబింగ్ని ఆల్పినిజం అంటాం. ఆల్టర్ అంటే ప్లేస్ ఫర్ వర్షిప్. అంటే ఏదైనా మనము ఒక పూజ చేసేటప్పుడు ఇక్కడ గాడ్ ఉంటాడు అనుకోండి, గాడ్ ముందు ఒక క్లాత్ లాగా పెట్టి ఇక్కడ అన్నీ మనం అరేంజ్ చేస్తాం. ఖర్జూర, సంథింగ్ యాపిల్స్, ఫ్రూట్స్ అన్నీ ఎట్లా అరేంజ్ చేస్తాం, పూలు గిట్ల పెడతాం కదా. ఈ ప్లేసెస్ని ఏమంటారంటే ఆల్టార్ అంటారు, ప్లేస్ ఫర్ వర్షిప్. ఓకే, అల్టిమీటర్ అంటే ఏదైతే హైట్ని మెజర్ చేస్తుందో దాన్ని అల్టిమీటర్ అంటారు. హైట్ని మెజర్ చేసేదాన్ని. సో మీటర్ అంటే మెజర్ చేయడం. ఓకే, ఆల్టిమీటర్ అంటే హైట్ని మెజర్ చేయడం. ఆల్టిట్యూడ్ అంటే హైట్ అబోవ్ మీన్ సీ లెవెల్. అంటే సీ లెవెల్కి, సీ అనేది ఒక లెవెల్ ఉంటుంది కదా, ఆ లెవెల్ నుంచి ఒక హైట్ తీసుకుంటాం కదా, దాన్ని ఆల్టిట్యూడ్ అంటాం. ఇక్కడ కూడా ఆల్టిమీటర్ అంటే ఆల్టీ వచ్చిందంటే హైట్ అన్నట్టు. ఆల్టీ మీన్స్ హైట్. ఓకే, ఆల్టిమీటర్ అంటే హైట్ మెజర్ చేయం. ఇక్కడ ఆల్టిట్యూడ్ అంటే హైట్ అబోవ్ మీన్ సీ లెవెల్. ఆల్ట్రూయిస్ట్, సో ఫిలాంథ్రపిస్ట్, ఆల్ట్రూయిస్ట్ ఇవన్నీ ఏంటి అంటే నిస్వార్థంగా సేవ చేసేవాడిని వాళ్ళు అంటారు అన్నట్టు. సో ఇక్కడ ఫుడ్ పంచిపెట్టడం కావచ్చు, ఇంకా బట్టలు ఇవ్వడం కావచ్చు, డొనేషన్స్ కావచ్చు, ఇవన్నీ ఆల్ట్రూయిస్ట్కి, ఫిలాంథ్రపిస్ట్ అలా చేసేవాళ్ళు ఉంటారు. ఫిలాంథ్రపీ అనేది ఒక ఫిలాసఫీ. ఓకే, సో ఆల్మెనస్ అంటే ఇది సింగులర్ అండి, ఇది సింగులర్ ఇది. సో ప్లూరల్ కూడా ఉంటుంది. సో ఆలుమిని అంటే ప్లూరల్, ఆలుమిని అనేది ప్లూరల్ ఇది. ఓకే, సో పూర్వ విద్యార్థులు ఉంటారు కదా, వాళ్ళని ఆలుమిని మీట్ అంటారు. ఆలుమిని మీట్ అది పూర్వ విద్యార్థుల సమ్మేళనం. అమేచర్ ఎవరైనా ప్రొఫెషనల్ కాకుండా ఆనందం కోసం, సంతోషం కోసం చేస్తారు చూడండి, వాళ్ళని అమేచర్ అంటారు. AMATEUR అమేచర్. ఓకే, సో షీ ఈజ్ అన్ అమేచర్ అంటే ఆమె ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ రాదు, కాకపోతే సో తన సంతోషం కోసం ఫోటోలు తీస్తుంది అన్నట్టు. సో ఫోబియా చెప్పాను కదా, అది ఒక రకమైన భయం. సో ఇక్కడ అమెక్సోఫోబియా అంటే ఫియర్ ఆఫ్ రైడింగ్ కార్. అమెక్సో అంటే రైడింగ్ కార్ అన్నట్టు. ఫియర్ ఆఫ్ రైడింగ్ కార్ ఇస్ అమెక్సోఫోబియా. అంబాసిడర్ అంటే దౌత్యవేత్త. మనం ఫారెన్ రిప్రజెంటేటివ్ ఉంటారు కదండి మన కంట్రీకి, ఎవరి కంట్రీకి, మన కంట్రీకి జయశంకర్. సో అట్లా ఫారెన్ ఉండే రిప్రజెంటేటివ్ని మనం అంబాసిడర్ అంటాం. అంబాసిడర్ అనేది మీటింగ్. సో అంబియన్స్ అంటే ఒక కైండ్ ఆఫ్ మంచి అట్మాస్ఫియర్ని, ఇట్స్ అ గ్రేట్ అంబియన్స్ అంటే మంచిగా వాతావరణం ఉందనుకోండి, అక్కడ గ్రేట్ అంబియన్స్ అంటాం. ఆ వాతావరణం, అక్కడ ఉండే అట్మాస్ఫియర్ని అంబియన్స్ అంటాం. అంటే ఆ చుట్టుపక్కల మనకు ఉండే ప్లెజెంట్ వెదర్ని అంబియన్స్ అంటాం.
ప్లీజెంట్ వెదర్, అట్మాస్ఫియర్. ఓకే, ప్లీజెంట్ అట్మాస్ఫియర్. ఓకే, యాంబిగస్. యాంబిగస్ అంటే సో రెండు రకాలుగా ఉండడం అన్నట్టు. ఏదన్నా ఉంటే అసలు ఎస్ అనే చెప్పరు, అదే నో అని కూడా చెప్పరు. ఇది చెప్పడు, ఇది చెప్పడు. సో ఏదనేది కరెక్ట్ క్లారిటీ అన్నది దాన్ని యాంబిగస్ అంటాం. సో అన్క్లియర్ మీనింగ్. సో యాంబివలెంట్ అంటే సో మిక్స్డ్ ఫీలింగ్స్ ఉండడం. సో కొందరు ఇంట్రావర్ట్స్ ఉంటారు, ఎక్స్ట్రావర్ట్స్ ఉంటారు. ఇంట్రావర్ట్ అంటే లోపల కునిపోవడం, ఎక్స్ట్రావర్ట్ అంటే బయటకు చెప్పడం. ఓకే, సో రెండు రకాల ఫీలింగ్స్ కలిగి ఉండని యాంబివలెంట్ అంటాం. చూడండి, యాంబివర్ట్ బోత్ ఇంట్రావర్ట్ అండ్ ఎక్స్ట్రావర్ట్. యాంబుల్ అంటే నడవడం అండి. యాంబుల్. సో అంబులెన్స్. ఓకేనా, అంబులెన్స్ కూడా మనకు వస్తుంది కదా, అంబులెన్స్. అండ్ నిద్రలో నడవడం కూడా ఉంటుంది. నిద్రలో నడవడాన్ని ఏమంటారు అంటే సోమనాంబులిజం అని అంటారు. సోమనాంబులిజం అంటే నిద్రలో నడవడం. సోమన అంటే నిద్ర. సో అంబులెన్స్ అంటే వెళ్ళేది. అమ్యులరేట్ అంటే కరెక్ట్ చేయడం అంటే దీన్ని బెటర్ చేయడం. సో దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకుంటారు? అమూల్ అనేది మిల్క్ ఉంటుంది కదా, మిల్క్ యొక్క రేట్ని ఎప్పటికీ కరెక్ట్ చేస్తూ ఉంటుంది, అంటే బెటర్మెంట్ చేస్తూ ఉంటుంది అని గుర్తుపెట్టుకోండి. సో అమ్యులరేట్. సో బెటర్. ఓకే, సో మీరు కాన్సెప్ట్ క్లాసెస్ అనే యాప్ కూడా మనం డౌన్లోడ్ చేసుకోండి. అందులో మన పీపీటీస్ ఉన్నాయి. ఓకేనా, యూ కెన్ డౌన్లోడ్ పీపీటీస్ ఫ్రమ్ దిస్ కాన్సెప్ట్ క్లాసెస్ ఆల్సో. సో మళ్ళీ ఒకసారి రివిజన్ చేద్దాం. జస్ట్ క్విక్ రివిజన్. సో ఆల్గేసైడ్ అంటే కిల్లింగ్ ఆఫ్ ఆల్గే. సో నాచుని చంపడం. ఆల్గోఫోబియా అంటే ఫియర్ ఆఫ్ పెయిన్. సో హైపోకాండ్రిక్ అంటే కూడా ఏదన్నా ఉన్నదాన్ని లేనిదాన్ని ఉన్నదాన్ని అనుకోవడం. యాక్రోఫోబియా అంటే హైట్ ఉంటే ఫోబియా ఉండడం. క్లస్టరోఫోబియా అంటే క్లోజ్డ్ ప్లేసెస్ అంటే వాళ్ళకి భయం. హైడ్రోఫోబియా అంటే వాటర్ అంటే భయం. అండ్ నెక్టోఫోబియా అంటే నైట్ అంటే భయం. హీమోఫోబియా అంటే బ్లడ్ అంటే భయం. ఓఫియోఫోబియా అంటే స్నేక్స్ అంటే భయం. ఓకే, ఏలియన్ అంటే గ్రహాంతరవాసి. ఓకే, తమిళ ఏలియన్ మూవీ కూడా ఉంటుంది చూడండి. ఆలిమనీ అంటే ఆలికిచ్చే మనీ, అంటే ఎక్స్ హస్బెండ్ ఎక్స్ వైఫ్కి ఇస్తాడు డైవర్స్ తీసుకున్న తర్వాత, దాన్ని ఆలిమనీ అంటారు. ఆల్ ఇటరేషన్ అంటే అన్నీ ఒకలాగా రావడం, ప్రాస అన్నట్టు. సో ఆల్ ఇటరేషన్ అంటే చెప్పడం. ఓకే, ఆల్ ఇటరేషన్ అన్నీ ఒకలాగా చెప్పడం. ఓకే, సేమ్ సౌండ్, సేమ్ స్టార్టింగ్ సౌండ్, ప్రాస. సో మీరు ఖచ్చితంగా ఇంగ్లీష్నే గుర్తుపెట్టుకోవడానికి, మీకు అర్థం అవడానికి నేను తెలుగులో చెప్తున్నాను. సో అలివియం అంటే ఒండ్రు. సో సాయిల్ బై రివర్, సాయిల్ బ్రాడ్ బై రివర్. ఆల్మా స్కూల్ వేర్ వీఆర్ స్టడీయింగ్. ఓకే, మనం ఇంతకుముందు చదివిన స్కూల్. సో హీ విజిటెడ్ హీస్ ఆల్మా మేటర్. సో ఇది గుర్తుపెట్టుకోండి మంచిగా ఎగ్జాంపుల్తో. అండ్ సో ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది, ఇది గుర్తుపెట్టుకోండి, ఆల్మా మేటర్. సో ఆల్మనెక్ అంటే ఒక యాన్యువల్ క్యాలెండర్ని మనం ఆల్మనెక్ అంటాం. ఓకేనా, క్యాలెండర్ స్పెల్లింగ్ కూడా గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్. ఇది చాలాసార్లు అడిగాడు కోర్ట్ ఎగ్జామ్స్లో, బ్యాంక్ ఎగ్జామ్స్లో, ఎస్ఎస్సిలో కూడా అడిగాడు మనకి. ఆల్పినిజం అంటే మౌంటైన్ క్లైంబింగ్ ఏమంటారు అంటే ఆల్పినిజం అంటారు. ఆల్ప్స్ అంటే మౌంటైన్. సో క్లైంబింగ్ అనేదాన్ని ఆల్పినిజం అంటారు. అండ్ ఆల్టర్ అంటే ప్లేస్ ఫర్ వర్షిప్. ఓకే, ఆల్టిమీటర్ అంటే హైట్ని కొలిచేదాన్ని ఆల్టిమీటర్ అంటాం. ఆల్టిట్యూడ్, హైట్ అబోవ్ మీన్ సీ లెవెల్ అంటే సముద్ర మట్టానికి ఎత్తుని ఆల్టిట్యూడ్ అంటాం. ఆల్ట్రూయిస్ట్ అంటే హెల్ప్స్ అదర్ సెల్ఫ్లెస్, నిస్వార్థంగా హెల్ప్ చేసే వాళ్ళని ఆల్ట్రూయిస్ట్ అంటారు. ఆల్మెనస్ అంటే సింగులర్, గుర్తుపెట్టుకోండి. ఆల్మిని అంటే ప్లూరల్. సో ఫార్మర్ స్టూడెంట్ని మనం ఆల్మెనస్ అంటాం. అమేచర్, నాన్ ప్రొఫెషనల్ అంటే ఏదైనా తన
సంతోషం కోసం ఎంజాయ్మెంట్ కోసం చేస్తారు చూసిన ప్రొఫెషనల్ కాకుండా దాన్ని అమెచ్యూర్ అంటారు. అమెచ్యూర్. అమెక్సోఫోబియా అంటే ఫియర్ ఆఫ్ రైడింగ్ కార్, అంటే కార్ నడిపించడం వాళ్ళకు భయం అవుతుంది అని అమెక్సోఫోబియా అంటాం. అంబాసిడర్ ఫారెన్ రిప్రజెంటేటివ్ అంబాసిడర్ అంటాం. ఎగ్జాంపుల్ మన జయశంకర్ని గుర్తుపెట్టుకోండి. అంబాసిడర్ అంటే అంబియన్స్ అంటే అట్మాస్ఫియర్, మంచి గ్రేట్ అట్మాస్ఫియర్, మంచి ప్లీజెంట్ అట్మాస్ఫియర్ని మనం అంబియన్స్ అంటాం. ద హోటల్ హ్యాస్ నైస్ అంబియన్స్. అంబిగస్ అంటే అన్క్లియర్ మీనింగ్. అంబివలెంట్ అంటే హ్యావింగ్ మిక్స్డ్ ఫీలింగ్స్. ఓకే, ఇంట్రావర్ట్ ఫీలింగ్ ఉంటుంది, ఎక్స్ట్రావర్ట్ ఫీలింగ్ ఉంటుంది. అంబివర్ట్ అంటే బోత్ ఇంట్రావర్ట్ అండ్ ఎక్స్ట్రావర్ట్. యాంబుల్ అంటే నడవడం, వాక్ స్లోలీ. సో అమిలియరేట్ ఏదైనా ఒకదాన్ని బెటర్మెంట్ చేయడాన్ని మనం అమిలియరేట్ అంటాం. సో మనం ఇంట్లో గుర్తుపెట్టుకున్నాం, అమూల్ మిల్క్ ఉంటుంది కదా, అది రేట్ అనేది ఎప్పటికీ చేంజ్ చేస్తూ ఉంటుంది, అంటే బెటర్గా చేస్తూ ఉంటుంది అన్నట్టు. ఓకే, థ్యాంక్ యూ అండి. సో ఫర్ పీపీటీస్ డౌన్లోడ్ ది యాప్ అండ్ మీ సజెషన్స్, మీ వాల్యుబుల్ సజెషన్స్ కూడా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ యువర్ పేషెన్సీ.